హాయ్ అండి. తమ్మెయిల్లో చూశారు కదా, వైజయంతి భవన్ రూట్ అయితే చెప్తాను. దీంట్లో జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి వైజయంతి భవన్ అడ్రస్ కొన్ని మందికి తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు, లేట్ అవుతుంది వెళ్ళడానికి. సో వాళ్ళకి నేను క్లియర్గా ట్రైన్కి వచ్చే వాళ్ళకి కానీ బస్కి వచ్చే వాళ్ళకి కానీ విజయవాడలో వైజయంతి భవన్ ఎక్కడుంది ఏంటి అనేది దీంట్లో నేను క్లియర్గా చెప్తాను, రూట్తో సహా చెప్తాను. 2 రూట్లు ఉంటాయండి. ఒకటి ఏలూరు రోడ్డు, ఒకటి బెంజ్ సర్కిల్ రోడ్డు. ఏలూరు రోడ్లో వస్తే మీరు ఒకవేళ ట్రైన్కి వచ్చినా ఆటోకి వచ్చినా ఏలూరు రోడ్ నుంచి వెళ్తే డైరెక్ట్గా కానూరు విలేజ్లోకి తీసుకెళ్ళి డైరెక్ట్గా కాలేజ్ దగ్గరికి అయితే వైజయంతి భవన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. అలా కాదు, బెంజ్ సర్కిల్ రూట్ వస్తే బెంజ్ సర్కిల్ రూట్ నుంచి వెళ్ళేటప్పుడు కానూరు కాదండి, కానూరు సర్కిల్ దాటిన తర్వాత తాడి గడప అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కానూరు అనుకొని సెర్చ్ చేసి కానూరులో దిగేశారనుకోండి, మళ్ళీ అక్కడి నుంచి మీకు 2 కిలోమీటర్స్ ఉంటుంది. కానూరు నుంచి 2 and 3 కిలోమీటర్స్ దాకా మీరు నడవాల్సి వస్తుంది అనవసరంగా. సో అలా వెళ్లకుండా తాడి గడప దాటిన తర్వాత లెఫ్ట్కి ఆల్ఫా కేఫ్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కానూరు సర్కిల్ దాటినాక తాడి గడప అని ఉంటుంది, తాడి గడప. దాని తర్వాత ఈ ఆల్ఫా కేఫ్ ఉంటుంది. ఈ ఆల్ఫా కేఫ్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మీరు. అక్కడ సర్కిల్ వస్తుంది, లెఫ్ట్లోనే ఆల్ఫా కేఫ్ ఉంటుంది. ఆడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇదండి, ఇది సర్కిల్. ఇది ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ శ్రీ కృష్ణ చైతన్య అని కాలేజ్ కూడా ఉంటుంది, చూపిస్తాను రోడ్లోనే. ఇదిగోండి, అది శ్రీ కృష్ణ చైతన్య కాలేజు. ఇక్కడ ఈ లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్గా మీరు 1 కిలోమీటర్ ఉంటుంది వైజయంతి భవన్కి. గుర్తుపెట్టుకోండి, ఆల్ఫా కేఫ్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, ఓకేనా. ఈ లెఫ్ట్, ఈ సర్కిల్ ఆల్ఫా కేఫ్ నుంచి లెఫ్ట్ తీసుకోండి. ఇంక కాలేజ్ దగ్గరకు వచ్చేసాం మనము. ఇప్పుడు చూడండి, కాలేజ్ వస్తుంది వైజయంతి భవన్. మళ్ళీ లెఫ్ట్లోనే వచ్చిన తర్వాత లెఫ్ట్లోనే కనిపిస్తుంటుంది మీకు, రూట్ కూడా క్లియర్గా అర్థమైపోద్ది. అదండి కాలేజ్ వైజయంతి భవన్. అదే వైజయంతి భవన్. సో ఆటోలో రావాలనుకునే వాళ్ళు రైల్వే స్టేషన్లో దిగినా బస్ స్టాండ్లో దిగినా మినిమం 250 రూపీస్ ఛార్జ్ చేస్తారండి వైజయంతి భవన్కి. వాళ్ళకి చెప్పినా సరే మీకు అక్కడికి తీసుకొచ్చేస్తారు. మామూలు ఆటోలు మీరు రావాలంటే లేట్ అయిపోద్ది. దయచేసి ఆ ఒక్కరోజుకు మటుకు 250. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిటర్న్ ఆటోలు ఉంటాయి మీకు. బస్ స్టాండ్కి కానీ రైల్వే స్టేషన్ కానీ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక మనిషికి. కానీ మీరు డైరెక్ట్గా రావాలనుకునే మటుకు 250 రూపీస్ తీసుకుంటారు. ఫస్ట్ 250 రూపీస్ కోసం అని చెప్పేసి మీరు ఇంత కష్టపడ్డారు కాబట్టి, ఎన్ని నెలల నుంచి కష్టపడింది వృధా చేసుకోవద్దు. అది ఇదే వైజయంతి భవన్. వీడియో నచ్చితే నేను చెప్పిన రూట్ మీకు క్లియర్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఆల్ ది బెస్ట్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ, అబ్బాయిలకి.